హాయ్ ఫ్రెండ్స్. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు ఇప్పుడే ఒక ప్రెస్ రిలీజ్ ఒకటి ఇచ్చారు రిగార్డింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డ్యూ డేట్ ఫర్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. సో ఎవరెవరైతే ఆడిట్ చేయించుకోవాలో, ఎవరెవరైతే ఆడిట్ రిపోర్ట్స్ ఫైల్ చేయాలో వాళ్ళందరికీ కూడా డ్యూ డేటు వాస్తవంగా September 30th, 2025 రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. దానిని ఆల్రెడీ 31st Octoberకి ఎక్స్టెన్షన్ ఒకసారి చేశారు. మరలా కొన్ని రీజన్స్, కొన్ని చోట్ల క్లైమేట్ బాగాలేదని, సైక్లోన్ అని చెప్పని, లేదంటే కనుక ఎలక్షన్స్ అని రకరకాల రీజన్స్ వల్ల స్పెసిఫిక్గా రీజన్ మెన్షన్ చేయాలా, దానిని ఆడిట్ రిపోర్ట్ని 31st October నుంచి 10th Novemberకి ఎక్స్టెన్షన్ చేశారు. అంటే ఎక్కడెక్కడైతే 44AB కింద అది ట్యాక్స్ ఆడిట్ అవ్వచ్చు, లేదంటే సొసైటీస్ ఆడిట్ అవ్వచ్చు, కంపెనీ ఆడిట్ అవ్వచ్చు, ఎల్ఎల్పి ఆడిట్ అవ్వచ్చు, ఎక్కడెక్కడైతే ఆడిట్ కంపల్సరీయో అన్ని కేసెస్ ఇంక్లూడింగ్ ట్రస్ట్లు కానీ, ఎల్ఎల్పీలు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ప్రొపరేటరీ కన్సల్స్ ఎవరికైతే ఆడిట్ కంపల్సరీనో వాళ్ళందరూ కూడా 10th November వరకు ఆడిట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఏ రకమైన పెనాల్టీసు, లేట్ ఫీజులు ఉండవు అని చెప్పని ప్రెస్ రిలీజులు ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా గతంలో ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ప్రకారంగా అవి 31st Octoberకి చేయమని అన్నారు. కానీ నార్మల్గా మనకి చట్టంలో ఆడిట్ రిపోర్ట్కి, రిటర్న్స్కి 1 month గ్యాప్ ఉండాలి కాబట్టి దానిని బేస్ చేసుకుని ఆల్రెడీ హర్యానా, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ హైకోర్ట్స్లో వేశారు. ఇప్పుడు వాళ్ళ సిబిడిటి కూడా అఫీషియల్గా ప్రెస్ రిలీజ్లో ఏమనిచ్చారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని 1 month గ్యాప్ కాబట్టి ఆడిట్ రిపోర్టు 10th November దాకా ఇచ్చారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా 1 month అంటే 10th December వరకు టైం ఇచ్చారు. సో ఫైనల్గా సమ్మరీ చెప్పాలంటే ఆడిట్ రిపోర్ట్స్కి ఏమో 10th November అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి ఏమో 10th December వరకు టైం ఇచ్చారు. కానీ నా సిన్సియర్ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే, టైం ఇచ్చారు కదా అని చెప్పని రిలాక్స్ అవ్వకుండా బిజినెస్ పీపుల్ కానీ, ఆడిటర్స్ కానీ, సో ఇంకొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకుని, స్క్రూటనైజ్ చేసుకుని ప్రాపర్గా రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే మీకు ఏ రకమైన స్క్రూటనీ నోటీసెస్, ఏ రకమైన డిఫెక్టివ్ నోటీసెస్ రాకుండా ఉంటాయి. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇలా ఎక్స్టెన్షన్స్ ఇస్తారని చెప్పనుకోవద్దు. నెక్స్ట్ నుంచి అయినా సరే ప్రాపర్గా బుక్స్ మెయింటైన్ చేసుకొని ఇన్ టైంకి ఫైల్ చేసుకోండి. బహుశా ఈ సంవత్సరం మనకి 26 ఏఎస్లు కూడా కంటిన్యూస్గా ఇంకా అప్డేట్స్ అవుతూనే ఉన్నాయి. మేబీ అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నార్మల్గా కూడా డ్యూ డేటు 30th November వరకు ఉంటుంది. సో దాన్ని అయితే కనుక ఈ ప్రెస్ రిలీజ్లో మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి నార్మల్గా డ్యూ డేటు 30th November ఉండుండొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అప్డేట్ని జాగ్రత్తగా గమనించుకొని మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ప్రాపర్గా ఫైల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.